బ్రహ్మం, ఏదైనా మాట్లాడు, బోరు కొడుతోంది. ఏం మాట్లాడమంటావు? ఏది చెప్పినా నీ సైన్సు అంగీకరించదు కదా. అలా అని కాదు, టైం పాస్ కావాలి కదా. మనం గమ్యానికి ఎంత టైంలో వెళ్ళగలం? ఓ 5-6 గంటల్లో నవ్వాడు బదరీ బ్రహ్మ. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఈ 5-6 గంటల్లో మనకు ఎదురు కాబోయే అనుభవాలు కొన్ని గుర్తుకొస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు అమరేంద్ర. అంటే మనకెదురు కాబోయే అనుభవాలు ముందే నీకు అర్థమవుతున్నాయా? ఆ, కానీ నువ్వు నమ్మవు. ఎందుకు నమ్మను? ఆల్రెడీ సైన్స్లో కొన్ని భాగాలున్నాయి. సిక్స్త్ సెన్స్, థాట్ రీడింగ్, టెలిపతి, క్లెయిర్ వాయిస్ మొదలైనవి. ఇవన్నీ సైకాలజీకి సంబంధించినవే కావచ్చు, కానీ వీటన్నింటికీ అంతుపట్టనివి కొన్నున్నాయి. కారు వేగంగా వెళుతోంది. సిటీ అంతమైంది. టైం అర్ధరాత్రి కావస్తూ ఉంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న గాలిలో ఉన్నట్టుండి విపరీతమైన మార్పులు ప్రత్యక్షం కావడం మొదలుపెట్టాయి. ఈదురుగాలులు వీయసాగాయి. గగనతలం కారు మేఘ సముదాయంతో కప్పుకోసాగింది. బ్రహ్మం, వర్షం వచ్చేలా ఉంది. పిడుగులు కూడా పడచ్చు. దారిలో కొన్ని చెట్లు కూలిపోవచ్చు. బదరీ బ్రహ్మ చెప్పిన మాటలకు షాక్ తిన్నట్టుగా చూశాడు అమరేంద్ర. ఉన్నట్టుండి మేఘాలు విజృంభించాయి. తారాతోరణాలు అష్టవంకర్లతో సాక్షాత్కరించసాగాయి ఆకాశంలో. యమవాహనమైన మహిష రంకెల్లా ఉరుముల శబ్దాలు. ఉన్నట్టుండి వాతావరణంలో ఏర్పడిన మార్పులు చూస్తూనే కలవరపాటుతో కారు డ్రైవ్ చేస్తున్నాడు డాక్టర్ అమరేంద్ర. కొత్తగూడెం దాటింది కారు. రోడ్డుకి ఇరుపక్కల రకరకాల చెట్లు గాలికి పిచ్చెత్తిన దెయ్యాల్లా ఊగిపోతున్నాయి. ఎక్కడో కాస్త దూరంలో కళ్ళు మూతలు పడేలాంటి కాంతిరేఖ ఒకటి నేలకు జారింది. ఒక్క లిప్త కాలం తర్వాత పెద్ద విస్ఫోటనం. కారు ఆగిపోయింది సడన్గా. కళ్ళు మూసుకుని పెదవులు కదిలిస్తున్నాడు బదరీ బ్రహ్మ. పిడుగుపడ్డట్టుంది బ్రహ్మం. జవాబు ఇవ్వలేదతను. మళ్ళీ కారు బయలుదేరింది. దట్టమైన ఫారెస్ట్ ప్రాంతం అది. రాత్రి సమయం, పైగా మృత్యువును పరిహసించేలాంటి చీకటి. వీటికి తోడు కుంభవృష్టి. ఎంతో ధైర్యం ఉండే డాక్టర్ అమరేంద్ర కూడా ఇక్కడే కాస్త భయపడింది. మరో 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత అప్రయత్నంగా కారు ఆపేశాడు అమరేంద్ర. రోడ్డు మీద చీకట్లో ఒక చెట్టు కింద నిల్చునుంది ఒక కోయపడుచు. కారు హెడ్లైట్స్ వెలుగులో స్పష్టంగా కనిపించింది ఆమె ఆకారం. వర్షానికి బాగా తడిసిపోయింది. రోడ్డుకి అడ్డంగా వచ్చి కారు ఆపమని చెయ్యెత్తింది. 20 నిండిన వయసులో లేత నలుపు రంగులో ఉన్న ఆ యువతి ఎంత అందంగా ఉందంటే మిస్ వరల్డ్గా సెలెక్ట్ అయ్యే యువతలంతా సిగ్గుతో తలదించుకునేంతగా. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తులో, సన్నటి నడుము, ముడిపెట్టిన తల వెంట్రుకలు, గోచి బిగించిన చీరతో, ఆచ్ఛాదన లేని ఎదతో చాలా అందంగా ఉంది. ఛాతికి అడ్డంగా చీర చెంగునే చుట్టుకునింది. ఎవరు ఈ అడవిలో ఈ టైంలో ఒంటరిగా ఎందుకున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు అమరేంద్ర. మా అయ్యను వెతుకుతూ వచ్చానయ్యా. దారి తప్పిపోయింది. నా పేరు కిన్నెర. కిన్నెరసాని ఒడ్డునుంది మా గూడెం. జములుగా కోయిలలు కూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ యువతి కంఠస్వరం. బదరీ బ్రహ్మ మాత్రం తన పెదవుల కదలికను మాత్రం ఆపలేదు. నిన్ను ఎక్కడ దింపాలి? ఎస్టేటు దగ్గరలోనయ్యా. మీరెలాగో ఎస్టేట్ వైపేగా వెళుతున్నారు. ఆశ్చర్యపోయాడు అమరేంద్ర. తాము ఎస్టేట్ వెళ్లే విషయం ఆ కోయవతికి ఎలా తెలుసో అతనికి అర్థం కాలేదు. నీకు ఆ విషయం ఎలా తెలుసు? అదేంటి బాబా అలా అంటారు? మా గుడెంలో వాళ్ళకి తెలియని విషయాలుండవు అంటూ కారుని సమీపించింది. అప్పుడు గమనించింది కళ్ళు మూసుకుని పెదవులను కదిలిస్తూ అన్న బదరీ బ్రహ్మను ఆ యువతి. కంగారుగా కోపంగా చూసింది అతన్ని. ముందు కడుగు వేయబోయిన అడుగుల్ని వెనక్కి తీసుకుంది. వెనక కూర్చో. జవాబివ్వలేదా యువతి. తీక్షణమైన చూపులతో వెనక్కి 4 అడుగులు వేసింది. ఆ క్షణంలో ఆ యువతి కళ్ళు జ్యోతుల్లా, దాహం కోసం తహతహలాడే రాకాసి నేత్రాల్లా, ప్రళయాగ్ని జ్వాలలను సృష్టించేలా తోచాయి అమరేంద్ర కళ్లకు. ఆశ్చర్యంగా ఆ యువతనే చూస్తున్నాడతను. చెట్టుచాటుకు వెళ్లిన ఆ యువతి ఆ తర్వాత కనిపించలేదు. కానీ పొదల చాటు నుండి మృత్యునాదంలా కాలి అందియల మోత, ఆ శబ్దంలో విలీనమవుతున్న సన్నని రోదనా తాలూకా శబ్దం లీలగా వినిపించింది. బ్రహ్మ, బ్రహ్మం! కంపిత స్వరంతో పిలిచాడు అమరేంద్ర. ధ్యాన ముద్రలోంచి బయటపడ్డ ఋషిలా కళ్ళు తెరిచాడు బదరీ బ్రహ్మ. చాలా విచిత్రమైన సంఘటన జరిగింది బ్రహ్మం, నవ్వాడు బదరీ బ్రహ్మం. అమరేంద్ర, నువ్వు కిన్నెరను చూసుంటావు. చాలా శక్తివంతమైన ప్రేతాత్మామే. దాదాపు 18 సంవత్సరాల క్రితం బలవంతంగా చనిపోయిన కిన్నెర నీకు కనిపించింది. నో, ఇట్స్ ఇంపాసిబుల్! హిస్టీరిక్గా అరిచాడు అమరేంద్ర. ఇంకా ఆ మాటల్ని, ఆ సంఘటనను జీర్ణం చేసుకోలేకపోతున్నాడతను.
అమరేంద్ర, తొందరగా వెళ్ళు. వెళ్ళి ఒక ప్రాణిని కాపాడే అవకాశం ఇవ్వు. నిర్లిప్తత నిండిన కంఠస్వరంతో అన్నాడు బదరీ బ్రహ్మ. వర్షం ఆగిపోయింది. గాలి తీవ్రత తగ్గింది. కారును ముందుకు దూకించాడు అమరేంద్ర. బదరీ బ్రహ్మ మాత్రం చాలా ఆందోళనగా ఉన్నాడు ఆ క్షణంలో. ప్రాణాపాయంలో ఉన్నది ఎవరు? ఎవరిని కాపాడాలని బదరీ బ్రహ్మ అనుకుంటున్నాడు? చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు అమరేంద్ర. అంతకంటే వేగంగా డ్రైవ్ చేయడంలో నిమగ్నమయ్యాడు. పగబట్టిన ప్రేతాత్మ తన విశృంఖలతను, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి మరో చోట ఆయత్తమవుతోంది. ఆ ప్రదేశం రంగారావు ఎస్టేట్. పెడిళ్ళుమంటూ ఆకాశం బద్దలైనంత శబ్దం. కోయగూడెం చివరలో ఉంది ఒక పెద్ద పాక. గూడెమంతా వర్షపు నీటితో జలమయం అయినట్లుంది. పాకలోపల నులక మంచం మీద మృత్యువుకు చేరువుగా ఉన్నాడు ఒక వ్యక్తి. వయసు 60 ఉంటుంది. లోపల నూనె దీపం చిన్నది వెలుగుతూ ఉంది. గోడకు వేలాడదీయబడున్నాయి విల్లు, అమ్ముల పొది. అది కోలయ్య పాక. మంచం మీదున్న వ్యక్తి కోలయ్య. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోని కోయగూడాలన్నీ ఎవరి పేరు చెబితే గజగజలాడిపోయేవో ఆ వ్యక్తి కుక్కి మంచంలో మరణానికి చాలా చేరువలో. అతనే కోలయ్య. కిన్నెరసాని వాగు గుడానికి పెద్దగా జీవించిన కోలయ్య 25 సంవత్సరాలైంది మంచం మీదకి చేరుకుని. అందుకు కారణం ఉన్న ఒకే కుమార్తె కిన్నెర దారుణమైన మరణం. ఆ వార్త వింటూనే ముందుగా అతని భార్య పోయింది. తన కుమార్తె చనిపోయిన దానికి కారణమేంటో తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాడు కోలయ్య. ఉప్పెన్లాంటి అతని పౌరుషం అణగారిపోయింది. కిన్నెర చావు వల్ల అతను కోలుకోలేకపోయాడు. గూడెమంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. ఎవరిదో స్త్రీ ఆకారం నెమ్మదిగా ఆ పాకను సమీపించింది. నెమ్మదిగా లోనికి అడుగు పెట్టింది. పరిచయమున్న ఆ సవ్వడికి మెల్లగా తల తిప్పి చూశాడు కోలయ్య. ద్వారం వద్ద నిల్చునున్న యువతి ఆకారం అస్పష్టంగా కనిపించిందతనికి. ఎవరది? నూతులోంచి వినవచ్చింది ఆ స్వరం. నెమ్మదిగా మంచం వైపు కదిలింది ఆకారం. నేనయ్యా. విభ్రమంతో కళ్ళు తెరిచి స్పష్టంగా చూశాడు కోలయ్య. కిన్నెరా, నా బంగారు తల్లి, నువ్వు బ్రతికే ఉన్నావా? కాదు నాన్న, నేనిలా కావడానికి కారకుడైన వ్యక్తిని, మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వ్యక్తిని అంతం చేయడానికి నేను మళ్ళీ ఈ రూపం దాల్చక తప్పలేదు. అంటే అంటే నువ్వు దెయ్యమయ్యావా కిన్నెరా? అయ్యా, నేను దెయ్యాన్నైనా పిశాచాన్నైనా మీ కిన్నెరనే. మీరు ఆఖరి క్షణాల్లో ఉన్న విషయం తెలిసి చూడ్డానికొచ్చాను. మీరిలా కావడానికి కారకులు ఎవరైంది నాకు తెలుసు. ఇంతకంటే దారుణంగా అనుక్షణం నరకం అనుభవించాలి. చిత్రవద అనుభవించి మరీ చావాలి. వద్దు, వద్దు కిన్నెరా. క్షమించయ్యా, సమయం మించిపోయింది. అంతేకాదు, నా పగ చల్లారకపోతే నేను శాశ్వతంగా ఈ గాలిలో గాలినే, ధూళిలో ధూళినే ఉండవలసిందే. కిన్నెరా. అదే అతని ఆఖరి ఆక్రందన. నూనె దీపం ఆరిపోయింది. కోలయ్య ఆత్మ అనంతంలోకి దూసుకుపోయింది. నిశ్శబ్దంలో ఒక లీలా మాత్రం వేడిసేగల బుసలాంటి శబ్దంతో చీకట్లో కలిసిపోయింది కిన్నెర రూపం. అప్పుడే ఆ పాకవైపు వచ్చిన పక్క పాకల్లోని వారందరూ కొద్ది క్షణాల తర్వాత తెలుసుకోగలిగారు కోలయ్య చనిపోయాడని. క్షణాల్లో ఈ వార్త మిగిలిన గూడువంతా పాకిపోయింది. నిద్రపట్టని కొండయ్య రకరకాల ఆలోచనలతో ఎస్టేట్లోని తన పాకలోంచి బయటకొచ్చాడు. 3 రోజుల నుండి అతనికి చాలా కంగారుగా ఉంది. అందుకు కారణం అతనికి మాత్రమే తెలుసు. వర్షం ఆగిపోయింది. కానీ చీకటి నగ్నంగా కరాళ నృత్యం చేస్తోందక్కడ. 2 అడుగులు ముందుకు వేశాడో లేదో చీకట్లో గాలి తెర ఒకటి విసురుగా వచ్చి అతని ముఖాన్ని తాకింది. బిగ్గరగా అరవబోయాడు. కానీ కంఠం పెరగడం లేదు. కాస్త దూరంలో ఉన్న చెట్టు మీద 2 తీతువులు వికృతంగా కిక్కిరించి గాల్లోకి లేచాయి. కాస్త అవతలగా ముడుచుకుని పడుకునున్న కుక్క కర్ణ కఠోరంగా మొరగడం మొదలుపెట్టింది. కొండయ్య భయంతో బెగదీసుకుపోయాడు. అక్కడ తాను తప్ప మరెవ్వరూ లేరు. కాని అంతటి దారుణంగా కుక్క మొరగడంలో అర్థమేమిటో అనూహ్యంగా ఉందతనికి. స్వతహాగా ధైర్యం ఉండే వ్యక్తి కొండయ్య. పిరికితనం అంటే అతనికి తెలీదు. శూన్యంలో ఈదురుగాలి కూసే చప్పుడు. అంతలోనే ఏదో అదృశ్యమైన శక్తి తన బలమైన పాదాలతో అటొస్తున్న అలికిడి కావడంతో కొండయ్య ధైర్యం పూర్తిగా దిగజారిపోయింది. వణుకుతున్న శరీరంతో తన గుడిసెవైపు కదలబోయాడు. అప్పుడు వినిపించింది కిన్నెరసాని గూడెంలోంచి కొమ్ము బోరా ఊదుతున్న శబ్దం. ప్రణవ నినాదంలా, తైలోచన ఢమరుక శబ్దంలా, మృత్యుదేవత పాద మంజీరాల విషాద కలలా గుండెల్ని జల్దిరింపజేస్తూ వినిపించింది.
కోయల్లో ఎవరో చనిపోయి ఉండాలి. కొమ్ము బూర ఊదడం ఆచారం వారికి. కొండయ్య! వాయు తరంగాల్లోంచి శబ్ద తరంగాలు విడిపోయి మంత్రాక్షరాలై పిలుపులా వినిపించింది అతనికి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విన్న పరిచయమైన పిలుపది. కొండయ్య వెన్నుపాములో సన్నని ప్రకంపన. అది క్రమక్రమంగా శరీరంలోని ధమనులను సిరలను స్పర్శిస్తూ అతన్ని వణికింపజేస్తోంది. ఆ పిలుపు కిన్నెరది. ఎప్పుడో చనిపోయిన కిన్నెర ఇప్పుడు పలకరించడం అతనికి ఆశ్చర్యం అనిపించింది. వెంటనే తన దుస్తుల్లోంచి వెడల్పాటి వంకీ కత్తిని తీసి చేతిలో పెట్టుకున్నాడు. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ, ఎవరది, ఎవరక్కడ? బిగ్గరగా అరిచాననుకున్నాడు. కానీ చాలా హీనస్వరంతో వెలువడ్డాయి అతని మాటలు కంఠంలోంచి. నేనే కొండయ్యా! నీ మోసంతో బాబుగారి వల్ల అన్యాయమైపోయిన కిన్నెరను. ఇంతకుముందే ఏ నేరమూ చేయని నా తండ్రి కోలయ్య మీరు చేసిన పాపానికి శిక్ష అనుభవించి ఈ లోకం నుండి నిష్క్రమించాడు. మాటలు వినిపిస్తున్నాయి గాని ఆకారం కనిపించడం లేదు. నీ మాటలు నమ్మను నేను. నువ్వు కిన్నెరవి కాదు. కిన్నెర చనిపోయి చాలా సంవత్సరాలైంది. చనిపోలేదు కొండయ్య, దారుణంగా చంపబడింది. నీ అనుమానం తీర్చడానికే వచ్చాను. హిహి అంటూ ఎవరో నవ్విన శబ్దం. కొండయ్య వణుకుతున్నాడు. ఏదో అదృశ్య శక్తి బలంగా ముఖం మీద చెరిచినట్లుగా వెర్రికేక పెట్టి వెనక్కి విరుచుకుపడ్డాడు కొండయ్య. గుర్తుందా కొండయ్య? కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకంటే దారుణంగా కిన్నెరసాని వాగు కంపించేలా ఆర్తనాదాలు చేశాను నేను. కానీ నా మొర ఆలకించారా? లేదే. ఒక పుణ్యాత్ముని దయ వల్ల నేను నిద్రలేవగలిగాను కొండయ్య. ఇక తప్పదు. హిహి వద్దు వద్దు, నన్నేం చేయకు. ఆయుధాన్ని జారవిడిచి రెండు చేతులతో మొహం కప్పుకున్నాడు. అప్పుడు అతనికి కనిపించాయి రెండు జ్యోతులు. అవి రక్తం వర్షించేలా ఉన్న రాకాసి నేత్రాలు. చాలా తీక్షణంగా మృత్యుజ్వాలల్ని విరజిమ్మేలా ఉన్నాయి. అప్పుడు ప్రవేశించింది అమరేంద్ర బదరీ బ్రహ్మలున్న కారు ఎస్టేట్లోనికి. రాకాసి నేత్రాలు కదిలాయి ఆందోళనగా ముందుకు. రెండు చేతులు బలంగా కొండయ్య శరీరాన్ని పట్టి గాలిలోకి పైకి విసిరాయి. ఎండుటాకుల గాల్లోకి లేచిపోయిన కొండయ్య వెర్రిగా కేకపెట్టి రక్తం కక్కుతూ కిందకి జారిపోయాడు. అప్పటికే అతని ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి. 4 నిమిషాలు ఆలస్యమైంది అమరేంద్ర. ఒక వ్యక్తి పోయాడు. బరువుగా నిట్టూర్పు విడుస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ. రంగారావు, డాక్టర్ మోహన్ మరికొంతమంది కొండయ్య ఆర్తనాదంతో బిల్డింగ్లోంచి వెలుపలికొచ్చారు. అక్కడ వారికి అసహనంతో నిల్చునున్న అమరేంద్ర, బదరీ బ్రహ్మ కనిపించారు. పావుగంట గడిచిన తర్వాత అందరూ కలిసి కొండయ్య ఉంటున్న పాక వద్ద కదిలారు. వారలా వెళ్ళడానికి కారణం కుక్క అరుపులే. అప్పటికే కొండయ్య చనిపోయి 20 నిమిషాలు గడిచిపోయాయి. పవర్ఫుల్ టార్చ్ లైట్ వెలుగులో కొండయ్య శవాన్ని సమీపించారు. రేయ్, శవాన్ని ఇక్కడికి చేర్చండి. ఓ విధమైన దైన్యత నిండిన కంఠంతో తన మనుషుల్ని ఆజ్ఞాపించాడు. విషయం తెలిసి ఎస్టేట్లోంచి చాలామంది కూలీలు, మేనేజర్ కనకారావు వచ్చారు. కొండయ్య పడిన చోట రక్తం మడుగుకట్టుంది. మోహన్, ఎలా చనిపోయి ఉండొచ్చు? శవాన్ని చెక్ చేస్తున్నాడు మోహన్. హార్ట్ అటాక్ అంకుల్. ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసి భయపడ్డాడనిపిస్తోంది. మీరు చెప్పింది వాస్తవమే డాక్టర్ మోహన్. కానీ ఈ వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోలేదు. ఉన్నట్టుండి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు బదరీ బ్రహ్మ. అక్కడ ఆ నిమిషంలో గాలి స్తంభించిపోయింది. బదరీ బ్రహ్మ మాటలు అక్కడున్న వారిలో ఒకే ఒక వ్యక్తిని ఎక్కువగా కలవరపరిచాయి. ఆ వ్యక్తి రంగారావు. డాక్టర్ మోహన్, కొండయ్య చనిపోయిన విషయం తర్వాత చర్చించుకోవచ్చు. ముందు జరగవలసిన ఏర్పాట్లు చూడండి. అమరేంద్ర కంఠంలో ఓ విధమైన బాధావీచిక తొంగి చూసింది. రంగా, సుప్రియ ఎలా ఉంది ఇప్పుడు? నెమ్మదిగా అడిగాడు అమరేంద్ర. ఏం చెప్పమంటావు? ఏదో ఆలోచిస్తున్నట్టుంటుంది. మునుపటి చలాకీతనం కనిపించదు. ఒక్కోసారి చాలా వింతగా ప్రవర్తిస్తుంది. మోహన్ ఏమంటాడు? హిస్టీరియా అంటున్నాడు. ఏదో ఫోబియాకు లోనయ్యి అలా ప్రవర్తిస్తుండొచ్చు అంటున్నాడు మోహన్. రంగారావు, అమరేంద్రల మాటల్ని బదరీ బ్రహ్మ తన మెదడు పొరల్లో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుపోతున్నాడు ఆ క్షణంలో. కొండయ్య అంత్యక్రియలకు కనకారావు మిగిలిన వారు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అదే సమయానికి గూడెంలో కోలయ్య శవానికి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి అనడానికి సాక్షిభూతంగా పెద్ద పెట్టున కొమ్ము పూరాలు ఊదడం ప్రారంభమైంది. ఏం జరిగింది కనకారావు? గూడెంలో ఏదో జరిగినట్లుంది. కోలయ్య చనిపోయాడయ్యా రాత్రి.
కనకారావు మాటలు కొరడా దెబ్బల్లా తగిలాయి రంగారావు గుండెలకి. కొన్ని సంవత్సరాల క్రితం తనకెంతో సన్నిహితుడైన కోలయ్య, కొన్ని కారణాల చేత తనచే ద్వేషించబడిన కోలయ్య పోయాడు. కొండయ్య శవం దగ్గర కొందరుండిపోయారు. మిగిలిన వారంతా ఎస్టేట్ మెయిన్ బిల్డింగ్ వైపు నడిచారు. అప్పుడు వినిపించింది బంగ్లాలోంచి పెద్ద పెట్టుని ఎవరో రోదిస్తున్న శబ్దం. అందరూ అదిరిపోయారు. ఆ రోదన మానవ మాతృలు రోదిస్తున్నట్లు తెలియడం లేదు. పిశాచాల నవ్వుల, భూత ప్రేతగణ సముదాయ వికృత విలయ నృత్యధ్వనిలా చాలా కర్ణ కఠోరంగా వినిపించసాగింది. మోహన్! కంగారుగా అరిచాడు రంగారావు. ఆ రోదన సుప్రియ గదిలోంచి వినిపించసాగింది. రంగా, ఏంట్రా ఏడుపు? ఎవరు ఏడుస్తోంది? ఓ విధమైన ఉద్వేగానికి లోనైన అమరేంద్ర అడిగాడు. సుప్రియ సుప్రియ గదిలోంచి వినిపిస్తోంది గద్గద స్వరంతో చెప్పాడు రంగారావు. బదరీ బ్రహ్మ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలు చాలా వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఎస్టేట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అదే సమయానికి కోయగూడెంలో గూడానికి పెద్దయినవాడు కోలయ్య చనిపోయాడు. ఇరువురు కొద్ది నిమిషాల తేడాలో చనిపోయారు. ఎలా సంభవం? సంభవమే. అయినా ఇక్కడ ఒక అమ్మాయి అంత దారుణంగా విలపించడంలో అర్థమేమిటి? బ్రహ్మ, ఎలా ఎలా ఈ సమస్య తేలేది? డాక్టర్ అమరేంద్ర కంఠంలో ఆవేదన చోటు చేసుకుంది. కంగారు పడకు. మానవాతీతమైన క్షుద్రశక్తుల వికృత చేష్టలివి. ప్రేతాత్మల పగకు పరాకాష్ట ఇలాగే ఉంటుంది. అదే ఆ రహస్యమే తెలుసుకుంటాను. తొందరపడకండి. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం బ్రహ్మ. ఈ గొలలోంచి నా మిత్రుని కాపాడవలసిన బాధ్యత నీదే. అమరేంద్ర, ఒక విషయం మర్చిపోతున్నావు. ప్రేతాత్మలను అన్యాయంగా ఏ శక్తి ఏమీ చేయలేదు. నా మాంత్రిక శక్తుల కంటే మించిన శక్తి ఎదురైతే ఫలితం మరింత దారుణంగా ఉంటుంది. అయినా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. బదరీ బ్రహ్మ మాటలు విన్న తక్షణం ఈసారి మరింతగా కలవరపడ్డాడు రంగారావు. వారు బిల్డింగ్లోనికి ప్రవేశించారు. సుప్రియ గదిలోంచి ఏడుపు ఆగిపోయింది. గది ముందు నిల్చుని మోహన్ ప్రాధేయపడుతున్నాడు తలుపు తెరవమని. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కనిపించడం లేదు. రావుగారు, ఇప్పుడు ఆ అమ్మాయినేమీ కదిలించకండి. ముందు ఆ కొండయ్య శవం తరలించే కార్యక్రమం ముగించండి. ఆ తర్వాత మిగిలిన విషయాలు చూడొచ్చు, చెప్పాడు బదరీ బ్రహ్మ. మరుసటి రోజు సూర్యోదయం అయింది. పీల్చుకుపోయిన ముఖంతో హాల్లోకి వచ్చింది సుప్రియ. అప్పుడు అక్కడ అందరూ ఉన్నారు. అంకుల్, ఎప్పుడొచ్చారు? అమరేంద్రను చూసి గుర్తుపట్టిన సుప్రియ చాలా సంతోషంగా అంది. డాక్టర్ అనే కాక తమ ఆత్మీయుడిగా అతని మీద సుప్రీకేగాక రావు కూడా చాలా గౌరవం ఉంది. పైగా బాల్యమిత్రులు ఆ ఇద్దరు. రాత్రొచ్చాం. ఏ అమ్మ సుప్రియ, బాగున్నావా? బాగా అల్లరి చేస్తున్నావట. అబ్బే లేదంకుల్. ఈ అంకుల్ ఎవరు? బదరీ బ్రహ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సుప్రియ. తాను చేసిన ఒక చిన్న పొరపాటుకు బలయ్యి క్షీణించిపోతున్న ఆ అమాయకురాల వంక బాధగా జాలితో చూశాడు బదరీ బ్రహ్మ. రామ్మ, ఇలా కూర్చో. నా పేరు బదరీ బ్రహ్మ. మాది నేపాల్. నిన్ను చూడాలని మీ డాక్టర్ అంకుల్ వెంటొచ్చాను. థ్యాంక్స్ అంకుల్. నేపాల్ నేను చూడలేదు అంకుల్. నీ వివాహం అయిన తర్వాత హనీమూన్ అక్కడే ఏర్పాటు చేస్తానులే సుప్రియ, నవ్వుతూ చెప్పాడు అమరేంద్ర. సిగ్గుతో తల వాల్చుకుంది. అమ్మా సుప్రియ, నువ్వు ఏమీ అనుకోనంటే కొన్ని ప్రశ్నలు అడగాలనుంది. నీకు తెలిసినంత వరకు నిజం చెప్పాలి. అడగండి అంకుల్, తప్పకుండా చెప్తాను. పౌర్ణమి రోజు నువ్వు మోహంతో కలిసి అలా వాకింగ్కి వెళ్లారు కదూ, అప్పుడు ఏం జరిగింది? గుర్తు తెచ్చుకోవడానికి చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది సుప్రియ. జ్ఞాపకాల పొరలను చీల్చుకుపోతోంది ఆమె ఆలోచన స్రవంతి. కానీ ఎంత ప్రయత్నించినా జరిగిందేంటో గుర్తుకు రావడం లేదు. సారీ అంకుల్, నాకేమీ గుర్తుకు రావడం లేదు. పోనీ నీతో ఎవరైనా మాట్లాడడం గాని, బెదిరించడం గాని, హింసించడం గాని అలాంటివేమైనా జరిగాయా? అదంతా ఏం లేదంకుల్. అప్పుడప్పుడు నాకే తెలియనంతటి ఉద్రేకం, చెప్పలేనంత బలం నా శరీరంలోకి వస్తాయి. ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాదు. బరువుగా నిట్టూర్పు విడిచాడు బదరీ బ్రహ్మ. మోహన్, నీ అభిప్రాయం ఏమిటి? జరిగిన చాలా సంఘటనలు నా కళ్ళెదురు జరిగాయి. సైన్సు అంగీకరించని కొన్ని సంఘటనలకు మనం నిర్వచనం చెప్పలేము. వాస్తవంలో సుప్రియ పెద్ద బరువుండదు. అలాంటిది ఆమె స్పృహ తప్పిన స్థితిలో నేను బంగ్లాకు తీసుకొచ్చాను. కానీ ఇద్దరి బరువు అనిపించింది. మరో విషయం, సుప్రియకు ఇంజెక్షన్ ఇచ్చాను. ఎంతో మృదువుగా సుకుమారంగా ఉండే సుప్రియ శరీరం చాలా రఫ్గా విరుసెక్కిన చర్మంలా తోచింది. ఫిజికల్ చేంజెస్ కావచ్చుగా మోహన్. అమరేంద్ర అడ్డుపడ్డాడు.
కోర్స్, కానీ ఆ మార్పులు కంటిన్యూ కాలేదు. అది నేనంటోంది. రావు గారు, ఈ సాయంకాలం ఇక్కడే ఈ హాల్లోనే నేను పూజ ప్రారంభిస్తాను. అందువల్ల చాలా విషయాలు తెలిసిపోతాయి. ఆ తర్వాత ఆలోచిద్దాం. సుదీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పాడు బదరీ బ్రహ్మ. తనకేమీ పట్టనట్లు, తనకేమీ సంబంధం లేనట్లు ఉండిపోయింది సుప్రియ. బదరీ బ్రహ్మ మాటలు వింటూనే అధికంగా కలవరపడింది ఒకే ఒక వ్యక్తి. అతను రంగారావు. ప్రేతాత్మలకు, క్షుద్రశక్తులకు ఈ ప్రకృతిలో భాగాలైనటువంటి గాలి, అగ్ని, వాయువు కూడా సాయం చేస్తాయి.